Hi everyone, welcome back to my channel Shanti Vikram. It's me Shanti. సమ్మర్ హాలిడేస్ కదా, పెద్దక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి అమ్మ, పెద్దక్క, రెండో అక్క వీళ్ళందరూ కలిసి మా ఇంటికి వచ్చారనమాట. ఇలా అందరూ కలిపి మా ఇంటికి రావడం ఫస్ట్ టైం అనమాట. స్వాతి అక్క సమ్మర్ హాలిడేస్కి లాస్ట్ 2 years నుంచి మా ఇంటికి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి వచ్చేసి మా రెండో అక్క, పేరు భవాని. తిని ఇక్కడ చపాతీలు చేస్తుంది కదా తన. సో మా ఫస్ట్ అక్క పేరు వచ్చేసి స్వాతి అనమాట. తినే మా స్వాతి అక్క పెద్ద అమ్మాయి చెన్నైలో ఉంటుంది. తిన పెద్ద అమ్మాయి, ఇందాక మీరు చూసిన పర్పుల్ కలర్ నైటీ అమ్మాయి సెకండ్, నేను థర్డ్ అనమాట. నా తర్వాత నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, అన్నయ్య కాదండి తమ్ముడు, నా తర్వాత అబ్బాయి. నేను లేచే టైంకి ఇక్కడ వీళ్ళు చపాతీలు చేసేస్తున్నారు. రెండో అక్క ఏమో రోటీలు చేసేస్తుంది, మొదటి అక్క ఏమో ఉండలు చేసేస్తుంది. మా అక్క వాళ్ళ పాప వచ్చేసి చపాతీలు కాల్చేస్తుంది అనమాట. తన వయసు వచ్చేసి చాలా చిన్నదండి, కుకింగ్ అంటే ఇష్టం తనకి. చిన్న చిన్నవి మాత్రమే చేస్తుంది, పెద్ద పెద్ద ఏమీ చేయదు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత యాజ్ యూజువల్ తెలిసిందే కదా, నా కొత్తవి ఏవైనా ఉంటే అక్క వాళ్ళకి చూపించడం, అక్క వాళ్ళవి ఏమైనా కొత్త డ్రెస్సులు ఉంటే వాళ్ళు చూపించడం, ఇవన్నీ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మా ముగ్గురికి ఒక అలవాటు ఉందండి, ఎవరికైనా ఏవైనా నచ్చితే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసేసుకుంటాం అన్నమాట. పెద్ద అక్క దగ్గర నుంచి భవానీ అక్క దగ్గర నుంచి నేను, నా దగ్గర నుంచి అక్క వాళ్ళు తీసుకోవడం ఇవన్నీ అలవాటే. ఇంకా మధ్యలో పిల్లల కోసమని మధ్యలో స్నాక్స్ చేస్తున్నాం అన్నమాట. లేదు అనుకుంటే బయట నుంచి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మా అక్క వాళ్ళ పాప వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేస్తానని అన్నది. అన్నీ తీసి ఇలా పెట్టుకుందనమాట. అన్నీ నేను తీసి ఇచ్చాను, తను ఇలా పక్కన పెట్టుకుంది. ఫ్రైడ్ రైస్ వచ్చమ్మా నీకు చేయడం అంటే వచ్చు మమ్మీ అని చేస్తుంది. బై ద వే మా అక్క వాళ్ళ పిల్లలు నన్ను మా భవానీ అక్కని మమ్మీ అనే పిలుస్తారు. నా పిల్ల కూడా వాళ్ళని అలాగే పిలుస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే మా పాపకి ఏమీ తెలీదు, బట్ వాళ్ళని అలాగనే పిలిపిస్తాము. మాది చిన్నప్పటి నుంచి ఇదేనమాట. మా పిల్లలు ఎవరైనా సరే మిగతా వాళ్ళని అందరినీ మమ్మీ అనే పిలవాలి, అలా అయితేనే మాకు ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి అలాగే పిలిపించుకుంటున్నాం. సో మా అక్క వాళ్ళ పిల్లలు నన్ను కానీ మా సెకండ్ సిస్టర్ని కానీ మమ్మీ అని పిలుస్తారు. మా అక్క పాప అయితే అండి ఫ్రైడ్ రైస్ ఎంత బాగా చేసిందంటే టేస్ట్ చాలా బాగుంది. ఏవేవో వేసిందనమాట, నాకైతే ఏమీ తెలియలేదు. తను అంత బాగా చేస్తుంది అనుకోలా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా వాళ్ళ కోసమని కొత్త మూవీ ఒకటి పెట్టానమాట. అందరూ టీవీ చూస్తున్నారు. వాళ్ళని అడిగాను, మీరు ఎలాగో టీవీ చూస్తున్నారు కదా, ఈ మూవీ నేను చూసేసాను, నేను ఏమైనా కొంచెం క్లీన్ చేసుకున్నా వెళ్ళనా అని అంటే వెళ్ళమన్నారు. ఇక్కడ సెకండ్ రూమ్లో కబోర్డ్స్ అస్సలే బాగోలేదండి. నేను ఈ ఇంటికి వచ్చిన కానించి అలా పెట్టేశాను అనమాట, తీసుకొచ్చిన వస్తువులని. దాని లాస్ట్ టైం చూస్తే అస్సలే బాగోలేదు. నా దేవుడి గది అయితే మాత్రం చాలా పాడైపోయింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని క్లీన్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 2 days బ్యాకే తీసానండి ఈ కబోర్డు. తీసిన తర్వాత కనిపించింది అనమాట దేవుడి మందిరం అలా అయిపోయినట్టు. సో ఈ రోజు ఎలాగైనా క్లీన్ చేసేసుకుందాం. అక్క వాళ్ళు ఎలాగో మూవీ చూస్తున్నారు కదా, టైం పడుతుంది, ప్లస్ మా పాప కూడా నిద్రపోతుంది. నేను క్లీనింగ్ స్టార్ట్ చేసే టైంకి మా పాప నిద్రపోతుంది, అందుకని క్లీన్ చేసేసుకుందాం అనేసి ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకీ చూస్తే న్యూస్ పేపర్స్ లేవు. కింద ఒక షాప్ ఉంది, వెళ్ళి అడిగాను న్యూస్ పేపర్స్ కోసమని. యాక్చువల్లీ నా దగ్గర కబోర్డ్స్ వేసుకునే రోల్ ఒకటి ఉంటుందండి, అది అయిపోయింది అనుకుంటా, నేను చూసుకోలేదు. చాలా చిన్న చిన్న పీసెస్ మాత్రమే ఉన్నాయి, అవి సాలవని కింద న్యూస్ పేపర్స్ అయినా తెచ్చుకుందామని కిందకి దొరకలేదు. వేరే షాప్కి వెళ్ళాను, దొరకలేదనమాట. సో ఇంకేం చేయాలో తెలియక నా దగ్గర బ్లింకిట్వి బ్యాగ్స్ ఉంటే అవి కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. ఒక అక్క వచ్చేసి చెన్నైలో ఉంటుందండి, అమ్మ వాళ్ళు వచ్చేసి తాడేపల్లిగూడెంలో ఉంటారు. మా సెకండ్ సిస్టర్ వచ్చేసి ఏలూరు దగ్గరలోనే ఉంటారనమాట. సమ్మర్ హాలిడేస్కి కన్ఫామ్గా మేము ముగ్గురం కలిసి ఉంటామన్నమాట. సో పెద్ద అక్క చెన్నై నుంచి వచ్చేస్తుంది, రెండో అక్క కూడా వస్తుంది, నేను కూడా ఆ టైంకి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ మేము ముగ్గురం ఒకే దుక్కుని స్పెండ్ చేయడానికే చూస్తాం. మా బ్రదర్ కూడా వచ్చి మాతో స్పెండ్ చేస్తాడండి తనకు కుదిరినప్పుడల్లా. తనకి బిజినెస్ ఉంది, తనకు కుదిరినప్పుడల్లా తన వచ్చి మాతో స్పెండ్ చేస్తాడనమాట.
చెన్నైలో ఉంటున్న మా అక్క ఇయర్కి 1 టైమే మాత్రమే వస్తుందండి. బికాజ్ పిల్లల చదువుల గురించి అనేసి సమ్మర్ హాలిడేస్కి మాత్రమే కుదురుద్ది అనమాట. అందుకనేసి ఆ సమ్మర్ హాలిడేస్కి ఎవరు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మా తమ్ముడితో కలిపి మంచిగా టైం స్పెండ్ చేస్తామండి. నవ్వుకుంటాం, గొడవలు ఆడతాం, షాపింగ్లు చేస్తాం. ఈ ఇయర్ అంతా దాచుకున్న మనీతో ఆ సమ్మర్ హాలిడేస్ అందరం కలిపి షాపింగ్లు కూడా చేస్తామన్నమాట. మా బ్రదర్ ఒక్కడే మిస్ అయ్యాడు. పాపం తను అక్కడ కూడా చాలా మిస్ అవుతున్నాడు. నేను ఒక్కదాన్నే లేను అని అనేసి. ఇలా ఫస్ట్ టైం వీళ్ళందరం రావడం. విక్రమ్ గారు కూడా అమెరికాకి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిందండి విక్రమ్ గారికి. తన పాస్పోర్ట్ కోసం అనేసి ఆంధ్రాకి వెళ్ళారనమాట. సో ప్రస్తుతానికైతే నేను మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నాము ఇక్కడ. ఆయన వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్తానన్నారు. రేపొద్దున్న అంటే మండే అలాగా నేను వాళ్ళని బయటికి తీసుకెళ్దామని అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే తీసుకెళ్ళలేదండి. ఇంట్లోనే కుకింగ్ గట్టా చేసుకొని మంచిగా మాట్లాడుకుంటూ ఇంట్లోనే టైం స్పెండ్ చేసేస్తున్నాం అనమాట. అమ్మ వస్తే పెద్దక్క ఉండదు, పెద్దక్క వచ్చే టైంకి రెండో అక్క రావడానికి కుదరదు. ఇలా ప్రతిసారి ఏదో ఒక వల్ల వాళ్ళు నా దగ్గరికి రావడం తక్కువే, విడివిడిగానే వస్తారు. ఫస్ట్ టైం అనమాట ఇలా అందరం కలిపి ఒకే దిక్కున హైదరాబాద్లో నా ఇంట్లో ఉండడం అనేది. అందుకే ఆల్మోస్ట్ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నాను. కానీ వాళ్ళకి కొత్త కొత్త మూవీస్ అన్నీ పెడుతున్నాను అనమాట. రోజుకి ఒకటైనా సరే ఆ టైంలో నేను ఇల్లుని క్లీన్ చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే మొత్తం వంటంతా వాళ్ళే చేసేసారండి. 2 days అయితే నేనే చేశాను. ఇవాళ నేను లేవడం కొంచెం లేట్ అయింది. అన్నీ వాళ్ళే చేసేసారు. టిఫిన్ వాళ్ళే చేసేసారు, లంచ్ వాళ్ళే చేసేసారు, డిన్నర్ కూడా వాళ్ళే చేశారు. అందుకే ఏమీ చేయలేదు కదా, అట్లీస్ట్ రూమ్ అయినా క్లీన్ చేసుకుందాము. మను మధ్యలో లేసిపోయిందండి. మనుని అమ్మ చూసుకుంటూ ఉంటుందన్నమాట. అమ్మకి క్లోజే, ఇంకా పెద్దక్కకి కొంచెం క్లోజ్ కాదనమాట. తనని ఇయర్కి ఒకసారి మాత్రమే చూస్తుంది కదా. మళ్ళీ రెండో అక్కతో మళ్ళీ మా పాప క్లోజ్గానే ఉంటుందన్నమాట. అమ్మకైతే మాత్రం బాగా క్లోజు. సో అమ్మ చూసుకుంటున్నారు కదా అనేసి నేను ఇంకా ఈ రూమ్ క్లీన్ చేసుకుందాము, ఈ కబోర్డు ఈరోజు అలాగనే ఈ పని పెట్టేసుకుందామని స్టార్ట్ చేశాను అనమాట. బెంగళూరులో ఉన్నప్పుడు ఈ దేవుడి మందిరమేనండి. నాకు సెపరేట్గా గుడి ఏమీ లేదు కదా, అప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను. ఇక్కడికి వచ్చే టైంకి నాకు సెపరేట్గా దేవుడి గది ఇవ్వడం వల్ల ఈ మందిరాన్ని తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టాను. అలాగే పెట్టేశాను. దానికి క్లాత్ గట్ట ఏమీ వేయలేదు. వేద్దాం అనుకుంటున్నాను కానీ వేయడం లేదనమాట. మొన్న చూస్తే మొత్తానికి పాడైపోయి ఉంది. ఏంటి ఇలా అయిపోయింది అనేసి ఇంకా ఈ రోజు ఎలాగైనా క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నా దగ్గర న్యూస్ పేపర్స్ లేవన్నాం కదా, ఇలా బ్లింకిట్ కవర్స్ వస్తే వాటిని కట్ చేసేసి ఇంకా కబోర్డ్లో వేస్తున్నాను అనమాట. కింద వాచ్మెన్ దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను. ఆయన దగ్గర కూడా లేవండి, రేపొద్దున తీసుకొస్తానని అన్నారు. రేపటి వరకు అని అంటే పని ఆగిపోద్దని అనేసి ఇంకెలా బ్లింకిట్ కవర్లు ఎంతవరకు కుదిరితే అంతవరకు వేద్దామనేసి వేసాను అనమాట. నాకు ఎంతవరకు అవసరమో అన్ని కవర్స్ సరిపోయినాయండి. ఇంకా మా సిస్టర్స్ గురించి మాట్లాడుకుంటుంటే మా పెద్దక్క తనకి 20sలో ఉన్నప్పుడే పెళ్లి చేసేసారనమాట. తనకి అప్పుడు ఏజ్ వచ్చేసి 20 అనమాట. మా బావకి ఇచ్చి పెళ్లి చేశారండి. వాళ్ళు చెన్నైలో ఉంటారు. చాలా దూరము. ఆంధ్ర నుంచి చెన్నై ప్రయాణం వెళ్ళాలి అని అంటే మాత్రం 12 hours జర్నీ అనమాట. ఆల్మోస్ట్ మధురై దగ్గరికంటే వెళ్ళిపోవాలండి. సో జర్నీ అనేది చాలా కష్టం. ఫ్లైట్కి వస్తే మాత్రం త్వరగానే వచ్చేవచ్చు, కానీ ట్రైన్కి వెళ్తే మాత్రం చాలా కష్టం. 12 hours పిల్లల్ని వేసుకుని జర్నీ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. అందుకే తను అనుకున్న టైంకి రావడం తనకు కుదరదు. ఇయర్కి 1 time మాత్రమే వస్తుంది. ఇంకా మా సెకండ్ సిస్టర్ వచ్చేసి ఏలూరు దగ్గరలోనే ఉంటుంది. మా అత్తగారికి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అన్నమాట. నాకు ఎప్పుడు అవకాశం దొరికినా సరే తను రావడానికి చూస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి. ఈసారి ఖచ్చితంగా రావచ్చు కదా, అందరం ఒకే దిక్కున ఉన్నాం కదా, నువ్వు కూడా రావచ్చు కదా అని అడిగితే అతి కష్టం మీద ఒప్పుకొని ఇక్కడికి వచ్చిందనమాట. మా బావగారు పెద్దక్క వాళ్ళని డ్రాప్ చేసేసి ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయారు. ఆయనకి ఏదో పని ఉందనేసి. తన మాత్రం రాలేదండి హైదరాబాదు. అక్క వాళ్ళు మాత్రమే వచ్చారు. సో మా రెండో సిస్టర్ వచ్చేసి మా బావగారు దింపేసి వెళ్ళిపోతున్నారు కదా, ఆయన పలకరించడానికి అనేసి చూసి వెళ్ళిపోద్దామని అనుకుంది. అందుకే తను ఏమీ బట్టలు గట్ట ఏమీ తెచ్చుకోలేదు. ఈలోగా సడన్ ప్రోగ్రామ్ అనమాట హైదరాబాద్ రావడం గురించి. ఎలాగే నేను బట్టలు ఏమీ తెచ్చుకోలేదు, చాలా తక్కువ బట్టలు తెచ్చుకున్నాను అని అంటే వచ్చి నా
డ్రెస్సెస్తో మేనేజ్ చేసేవచ్చులే అనేసి పిలిచానమాట. తనది నాది ఒకే సైజ్ అండి, ఆల్మోస్ట్ ముగ్గురిది ఒకే సైజు. ఏమైనా లూజ్ ఉండుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మిషన్ ఉంటుందన్నమాట, ఒక కుట్టు వేసేసుకుని వాడేసుకుంటాం వాటిని. వచ్చే ఉన్న బట్టలతో వచ్చేసి ఇక్కడ నా బట్టలు వేసుకుందు కానీ అని అంటే ఇంక అప్పటికప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుందన్నమాట. సడన్గా ఆగిపోయి అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసాం. మేము ముందు జాగ్రత్తగాని మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్కి కూడా రిజర్వేషన్ చేసేసామన్నమాట, మా పెద్ద బావ గారికి. సో ఆ టికెట్ ఉంది, నార్మల్ జనరల్ టికెట్ తీసామన్నమాట. సో జనరల్ టికెట్ తీసి దాన్ని ఆ రిజర్వేషన్లో ఎక్కామని చెప్పాము. మాకు అప్పటికి టికెట్ దొరకలేదండి మా రెండాకకి. సో మా బావగారు ప్లేస్లో తను కూర్చుని ఎందుకైనా మంచిదని జనరల్ టికెట్ తీసుకున్నాం. సో రావడానికైతే తనకి ఏం ప్రాబ్లం అవ్వలేదంట, జస్ట్ టీసీ వచ్చి అడిగి వెళ్ళిపోయారని మాత్రమే చెప్పారు. ఎలాగైతేనండి ఈరోజు ఈ కబోర్డు పని క్లీన్ చేసేసుకున్నాను. సెకండ్ రూమ్లో ఉంటుందన్నమాట ఈ కబోర్డు, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఒక డమ్మయార్డ్లా తయారైపోయిందనమాట, అన్ని చెత్త గట్ట అన్నీ వేసేసాను. సో క్లీనింగ్కి ఇబ్బంది అవుతుందని ఇక్కడ కబోర్డ్స్ కింద ప్లేస్లో క్లీనింగ్కి ఇబ్బంది అవుతుందని వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నాను అనమాట. వ్యాక్యూమ్ క్లీనర్ ఆల్మోస్ట్ నేను యూజ్ చేయనండి. నేను ఎప్పుడైనా ఆంధ్రాకి వెళ్తే ఇల్లు ఏమైనా క్లీన్ చేసుకోవడానికి విక్రమ్ గారు మాత్రమే యూజ్ చేస్తారు. సో కబోర్డ్ అయితే మాత్రం ఇలా చదివేసుకున్నా. మొన్న క్లీన్ చేసుకున్న బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా నా దగ్గర ఉన్న క్లాత్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా కబోర్డ్స్ క్లీన్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసి ఈ బెడ్షీట్ వేసేసాను అనమాట. కిచెన్ కూడా కుకింగ్ అయితే అక్క వాళ్ళు చేశారు కానీ క్లీనింగ్ మొత్తం నేనే చేసి పడుకున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసే పడుకుంటాను. ఈ వీడియో కింతే. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా.